సినిమా తీయడం చాలా సంతోషం. రేవతి గారు 5 భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్రతి గ్రామంలో కూడా మేడం సీఎం అనే సినిమా బాగా ఆడాలని, మరి 5 రాష్ట్రాల్లో కూడా తెలుగు, హిందీ అన్ని భాషల్లో కూడా ఈ సినిమా రావడం చాలా సంతోషం. మరి రేవతి గారికి మరి ఈ సినిమా ద్వారా మంచి పేరు రావాలని చెప్పి, ప్రజల్లో కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ సినిమా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి చాలా ఈ సినిమా ముందుకు రావాలనుకుంటూ అందరికీ నమస్కారాలు. గత 10 సంవత్సరాలుగా ముందుగా వారికి ఒక పుష్పగుచ్చంతో సత్కరిస్తున్నాను మేడం గారిని. మేడం గారికి నేను గత 10 సంవత్సరాలుగా వారిని ఫాలో అవుతూ వస్తున్నాను. చాలా సందర్భాలలో వారిలో ఉన్నటువంటి ఆలోచన, మన దేశం ఎడిపోతుంది, మన రాజకీయం ఎడిపోతుంది, 140 కోట్ల నుండి భారతదేశంలో ఈ రాజకీయ వ్యవస్థ ఎంత అధ్వానంగా రోజు రోజుకు తయారవుతోంది, మనం ఏ విధంగా ఒక సామాన్య వ్యక్తిగా ఈ జరుగుతున్నటువంటి రాజకీయాన్ని మనం ఏ విధంగా మార్చగలుగుతామనేటువంటి విషయాన్ని ఆవిడ చాలా 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 తీక్షణంగా, ఎంతో తీక్షణంగా ఆవిడ మనసులో ఒక పర్వతం వారి మనసులో ఉంది. ఈ రాజకీయాన్ని మార్చాలి, ఈ రాజకీయాన్ని మార్చాలంటే ఏదో నేను క్షణంగా వచ్చేసి ఒక ఎంపీ అవుతాను, లేకపోతే ఒక మినిస్టర్ అవుతాను, ఇది సెషన్ మారదు. మనం ప్రజలకి ఒక గట్టి సందేశం ఇవ్వాలి. ఆ సందేశంలో అలా టెప్పాగా ఉండకూడదు. చాలా మంది వ్యక్తులు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, మనకెందుకు రాజకీయము, మనది కాదు ఈ సమస్య, ఎవరు చూసుకుంటారులే, మోడీ గారు చూసుకుంటారులే, సంబడి చూసుకుంటారులే అనేటువంటి ఆలోచన కాకుండా, ఈ దేశంలో నేను పుట్టాను, ఈ దేశాన్ని నేను ఏం చేయగలుగుతాను అనేటువంటి తపనతో వారు రాజకీయంగా ముందు దిగారు. ఇండియాలో, అమెరికాలో సంపాదిస్తున్నా కూడా వారు హార్డ్ అండ్ మనీని అనేక గ్రామాల్లో, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అనేక రకాల గ్రామాల్లో వెళ్ళి ముందర విద్యార్థులకి కొన్ని లక్షల రూపాయలు వారి జేబు నుంచి డొనేట్ చేశారు. అది ఆవిడ గొప్పతనం. ఆ సర్వీస్ చేస్తున్న క్రమంలో ఇది ఏదో ఇలా చేయటం కాదు, ఇది నేను ఒక గ్రామానికో 10 గ్రామాలకో 100 గ్రామాలు చేస్తే ఈ సమస్య సాల్వ్ కాదు. నా మనసులో ఉన్న ఆలోచనని మన భారతదేశ ప్రజలకి ఏ విధంగా ఇవ్వగలుగుతాను, ఏ విధంగా చైతన్యపరుస్తాను ప్రజల్ని, ఇది ఒక మాధ్యమం కావాలి అంటే కనుక సినిమా ఒక్కటే దీని ఒక మార్గము. ముందర నేనంటే ఒకటి తెలియాలంటే ఏదో డైరెక్ట్ గా ఒక పార్టీ పెట్టేసేసి దిగేసేసి వెళ్తే సక్సెస్ కాము. ప్రజలకు తెలియాలి నేనెవరు ముందర అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఒక గొప్ప కళ. కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఇదంతా. నేను మేడం గారు చూస్తున్నాము, సినిమా హీరోలు ఉన్నారు, ఆవిడకి చూస్తున్న రాజకీయం అనుకోవచ్చు. ఇవాళ నేను చెప్తున్నాను నా అనుభవంతో, వారితో నేను గత 10 సంవత్సరాలుగా రాజకీయ విషయాలు కానివ్వండి, సాంఘిక విషయాలు కానివ్వండి, సామాజిక విషయాలు చర్చించినాక నాకు అర్థమైంది, ఈ దేశానికి రేవతి మట్టివారి గారు ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఫ్యూచర్ లో తప్పకుండా ఉంటుందని నేను ఆ భగవంతుని పఠిస్తూ, వారికి ఆ భగవంతుడు అన్ని శక్తియుక్తులు ఇవ్వాలి. ఈ దేశం మారాలి, మనం మారాలి, మన జీవితాలు మారాలి, మన రాజకీయ వ్యవస్థ మారాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఇవాళ మేడం చీఫ్ మినిస్టర్ అటువంటి కార్యక్రమాన్ని వారు టేకప్ చేశారు. అందుకని మన టీం అందరూ కూడా ఎవరైతే ఈ సినిమాకి స్క్రిప్ట్ కానీ మ్యూజిక్ కానీ అఫ్ కోర్స్ డైరెక్టర్ వారే అనుకోండి. సో ఎన్నో విషయాలు దీన్ని ఈ సినిమా గురించి చాలా గత 3 సంవత్సరాలు మేము డిస్కస్ చేసాము. ఫైనల్ గా ఇవాళ అది కళ నిజమవుతుంది. సో ఈ కళని 23 అక్టోబర్కి వచ్చేసాం మనం. ఆల్మోస్ట్ 24లో ఈ సినిమా ప్రపంచాన్ని సృష్టిస్తుందని నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రజలు తెలియకపోవచ్చు, ఆ సినిమా చూస్తే కానీ ప్రజలకు అర్థం కాదు, రాజకీయాన్ని ఇలా కూడా మనం చేయొచ్చు అనేటువంటి సందేశాన్ని ఈ మేడం చీఫ్ మినిస్టర్ ద్వారా ఇవ్వబోతుందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ సినిమా టీం అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సందర్భంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా రామ్కి వచ్చి మాట్లాడాల్సిన కార్యక్రమం రావాలి, రామ్కి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ కంపెనీకి ఒక వెన్నెముక, ఒక పిల్లర్, ఒక అది, ఒక ఇది. మా ఫనీ చెప్పినట్టు అలా ఏం లేదండి, జస్ట్ ఓకే సారీ, నాకు స్టేజ్ ఫియర్, సో పెద్దగా మాట్లాడే ఫనీ చెప్పినట్టు ఏం లేదు. పిల్లలు ఏం కాదు, జస్ట్ చిన్న హెల్ప్ అంతే మా మేడం కోసం. మేము నైబర్స్ కూడా యాక్చువల్గా మా కాలనీలోనే ఉంటారు, సో ఫ్రెండ్లీగా చేస్తున్నాం.
ఈ సినిమా డెఫినెట్ గా సూపర్ హిట్ అవుతుంది. ఒక ఇండస్ట్రీ రికార్డ్స్ మేబీ రికార్డ్స్ బ్రేక్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం చీఫ్ మినిస్టర్ ఈ సినిమాలో రేవతి గారు మెయిన్ రోల్ చేస్తున్నారు. ఆమె వన్ ఉంది క్యారెక్టర్ నాది. వెరీ హ్యాపీ. డైరెక్టర్ సుహాస్ గారు, తర్వాత మేడం గారికి మరీ కృతజ్ఞతలు. ఆమె ఒక ఫస్ట్ ఇంట్లోనే ఆమె క్యారెక్టర్ ఏంటి అని తెలుసుకోవాలి. అందుకని ఇట్లాంటి సినిమా తీసి చాలా మందికి ఉపయోగకరంగా ఉండాలని ఆమె తీసుకున్నటువంటి మంచి డిసిషన్. తర్వాత 5 ఏళ్ళు ఆమె దత్తత తీసుకున్నారు. అది మామూలు మాటలు కాదు. అది ఆమె అమెరికాలో ఉండి ఇక్కడికి వచ్చేసి ఈ విధంగా పిల్లల కోసం ఏదో చేయాలనేటువంటి తత్వంతో ఉన్నారు. కాబట్టి ఆమెకు ఈ సినిమా పరిమాణం మొత్తానికి ఆయుర్వేదాలు ఐశ్వర్యాలు ఇచ్చారని విధానం ఆ వెంకటేశ్వర స్వామి భగవంతుని ప్రవర్తిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నిజంగా కావాలి పెట్టించిందో మేడం నాకైతే అర్థమవుతుంది. కానీ మూవీ టీమ్ మన మూవీ టీంలో ఎవరిని పిలవాలి చెప్పండి మీరు. నేను తెలుసు సుహాస్ గారిని ఒకసారి అండి. ఎందుకు పెట్టారు అనేది, ఎందుకంటే ఇది నాకు తెలిసి వైరల్ అయ్యేటట్టుంది టైటిల్. కార్తీక్ కూడా రావాలి. రండి, అసలు ఈ టైటిల్ ఎందుకు వచ్చింది, ఎట్లా పెడుతున్నారు, దాని కారణం ఏంటి, కావాలని పెట్టినా పెట్టిన తర్వాత దాన్ని వైరల్ చేద్దాం అనుకున్నారో ఏమనుకుంటారు? కార్తీక్. అందరికీ నమస్తే అండి. నా పేరు కార్తీక్ కొడకల్లా. నేను ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాను. సో అంటే నేను ఫస్ట్ టైం ఐటీసీలో కలిసినప్పుడు అంటే తన గురించి చెప్పే ముందు తనకు జస్ట్ ఒక తన ఇంట్రడక్షన్ అయినాక వెంటనే ఒక పాట చేసినాం, జన నాయకి అని చెప్పి. మన సినిమా స్టార్ట్ అవ్వకముందే పాట స్టార్ట్ అయిపోయింది. సో సూర్య రేవతి తన నిత్యం రగిలే ద్యుతి, ఖండాంతరాలకు పాకింది తన ఖ్యాతి, మీ సేవలకు మా నమస్తతి. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. సార్ మరి ఫోన్ లీక్ చేస్తే పర్లేదు, 4 ఏళ్ళు. సో ఇది ఫస్ట్ సాంగ్ అండి. ఈ సినిమాలో మొత్తం 5 పాటలు ఉన్నాయి. అన్ని భాషల్లో ఒకటేసారి స్టార్ట్ చేసినాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రామ్కి గారు అండ్ మీరు సుహాస్ మీర్ గారు డైరెక్టర్. ఎందుకంటే ఫస్ట్ ఐరావతం ఒక సినిమా చేయడం జరిగింది. దాని నుంచి సో నన్ను నమ్మి ప్రాజెక్ట్ అప్పచెప్పడం జరిగింది. అండ్ కూడా పొలిటికల్ గానే చాలా పాటలు ఉన్నాయి, చాలా వైరల్ అయినాయి. వీరాధి వీరుడు అతడు కేసీఆర్ గారు చేసిన చాలా వైరల్ అవి. సో అది అండ్ కేటీఆర్ గారి చాలా చాలా మినిస్టర్స్ కి చేసినాము. సో ఇంకా నాకు ఇది చాలా ఈజీ మేడం, మిమ్మల్ని ఎలివేట్ చేయడం, లేపడం. సో ఇందులో వచ్చేసి జననాలకి చెదరని దీక్షధారిణి, జననాలకి తల వంచదా విధి, జననాలకి ఆశమయం పిరి, జననాలకి సాహసమై సాగని, ఎగిసే ఆశలు ఒకటి ధ్యాసగా రేపటి మార్పుకు బీజమిది, చరితలు ఎరుగని కథని చూపగ కదులుతున్నది, సంకల్పమని గుండె ధైర్యమై నిశ్శబ్దమై కూల్చేటి శబ్దమై నిశ్వాసే శంఖారావున్న నినదించే జననాయకి చెదరని దీక్షధారిణి, జననాయకి తల వంచరాది. అసలు ఏమన్నా సార్ అలా పాడుతుంటే మాకు ఇక్కడ గూస్ బంప్స్ వస్తున్నాయి. సో మ్యామ్ ఈ సాంగ్ కి మిమ్మల్ని బిగ్ స్క్రీన్ లో చూస్తుంటే అసలు నేను ఆల్మోస్ట్ ఒక 10 మంది సింగర్స్ పాడారండి ఈ పాట. మీరు ఒక్కడే పడితే మాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అలాగే 10 మంది సింగర్స్ అంటారు. అసలు ఇంకా చెప్పాల్సిన లేదు ఎక్స్పీరియన్స్. అండ్ కృష్ణారెడ్డి గారు రాయడం జరిగింది. మా టీం, మా పవన్ అండ్ మా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చింది ఇక్కడికి, మా పూర్ణాచార్య వాళ్ళందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. సార్ రండి ప్లీజ్. సార్ నేను మాట్లాడడం అయింది, పాడడం కూడా అయింది. సార్ మీరు గారు ప్లీజ్ రండి. సుహాస్ మీరు గారు తను రాడు, వెనుకొని మొత్తం నడిపిస్తారు. ఫస్ట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. సో మీ సపోర్ట్ నాకు కావాలి. ఇక్కడ ఏంటంటే మేడం కలవటానికి ముందు మేడం చీఫ్ మినిస్టర్ టైటిల్ కనపడింది. దానికి ప్రాజెక్ట్ చేయాలి, దానికి కథ విస్తరణ వంట చేయాలని నేను అడిగారు. అంటే ఐరావతం అనే ప్రాజెక్ట్ చేశాను. నేను డైరెక్టర్ ఐరావతంకి. ఇప్పుడు దీనికి ఏంటంటే కథ విస్తరణ
ఆ పనులు కొద్ది క్రియేటివ్ హెడ్ లాగా బ్యాక్గ్రౌండ్ చూసుకోవటం మేడం సపోర్ట్గా నేను వర్క్ చేస్తున్నాను. సో ఈ మేడం చీఫ్ మినిస్టర్ అంటే లేడీస్ బేసిక్గా ఏంటంటే ఆదిపరాశక్తి అంటారు. ఆదిపరాశక్తి అంటే ఆడవాళ్ళు ఎంత శక్తివంతులు, కానీ ముందు ఫీల్డ్లో రారు. ఎప్పుడు ముందుకు రాకుండా బ్యాక్గ్రౌండ్లో ఉండి కుటుంబాన్ని, పిల్లల్ని, వీలైతే సంస్థలు పెడితే సంస్థల్ని కొద్ది ముందుకు వెళ్తే దేశాన్ని కూడా ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఆ రకంగా మనకి 1940s నుంచి స్వాతంత్రం రాకముందు నుంచి ఈ రోజు వరకు పవర్ఫుల్ ఐరన్ లేడీస్ ఉన్నారు. సో ఇక్కడ మేడం చీఫ్ మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్ అండ్ మేడం హోమ్ మినిస్టర్ ఉంటారు. మేడం సీఎం అంటే అదొక సీక్రెట్ అండి, అది రివీల్ చేయకూడదు. మేడం సీఎం అంటే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్. అది ఇప్పుడు ఆయన పాట పాడుతూ జననాయకి అన్నాడు. జననాయకి ఈక్వల్ టు మేడం చీఫ్ మినిస్టర్, మేడం చీఫ్ మినిస్టర్ ఈక్వల్ టు జననాయకి. సో ఇది స్ట్రాటజీ అండి. ఇది మేము రివీల్ చేయకూడదు ముందు, ఎందుకంటే ఆ స్టోరీ లైన్ ఏదైతే ఉందో అది మేడం ద్వారానే మూలకం తీసుకుని దాన్ని విస్తరించాం కథని. సో దీంట్లో ఒక యూనిక్ ఎలిమెంట్ ఉంటుంది అండ్ ఒక పొలిటికల్ థ్రిల్లర్ ఇది. ఈ థ్రిల్లర్లో చాలా సీక్రెట్ కాన్ఫిడెన్షియల్ విషయాలన్నీ ఉంటాయి. ఒకటి కమర్షియల్ సబ్జెక్ట్ ఇది. సో దీని మీద మేము ఇలాగా డెవలప్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మేడం ఏంటంటే మేడం సూర్యరేవతి గారే అందులో యాక్ట్ చేస్తున్నారు, మెయిన్ లీడ్. ఆవిడ డైరెక్షన్ చేస్తున్నారు, ఆవిడ నిర్మాణం చేస్తున్నారు. ఇవన్నీ ఆవిడ సపోర్ట్తో మేము బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నాము. సో మేడం చీఫ్ మినిస్టర్ అనే ఈ ప్రాజెక్టు మీరు చూస్తారు తర్వాత. అందులో ఉన్న కథా విస్తరణ ఎంత ఇదిగా ఉందనేది మీరు చూస్తారు. అంతకుమించి మేము అంటే మాకు అలవాటు ఏంటంటే ప్రాజెక్ట్ అంతా పూర్తయ్యాక రెడీ ఫర్ రిలీజ్ అన్నప్పుడు మేము మాట్లాడతాం ఆ విజువల్స్ చూసుకునే కాన్ఫిడెన్స్తో. బట్ ఇక్కడ కథ మాత్రం బాగా చేసుకున్నాం. బాగా తీసే ఉద్యోగం ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ అందరికీ. సో దాన్ని బాగా ప్రజెంటేషన్ కూడా అయ్యాక అప్పుడు బలంగా మాట్లాడాలి. చేసే ముందు ఎందుకు, చేసిన తర్వాత మాట్లాడాలనేది మా ఉద్దేశం. సో కార్తీక్ కొరగంట్లో రాసిన జననాయకి అనేది ఒక అత్యద్భుతమైన సాంగ్ అవుతుంది. సో ఆయన చాలా బిజీగా ఉన్నా మేము రిక్వెస్ట్ చేసి వచ్చాడు. తర్వాత మనకి రవి వెళ్ళపు అని కెమెరామెన్, ఆయన బెంగళూరులో చాలా బిజీగా ఉంటాడు. ఆయన ఎప్పుడు హైదరాబాద్ పేరు చెప్తాడు కానీ బెంగళూరులో తిరుగుతూ ఉంటాడు. సో ఆయన చాలా కష్టపడి తీసుకొచ్చాను ప్రాజెక్ట్ పనిచేయడానికి. సో ఆయన ఫోన్లో ఉన్నాడు, ఇప్పుడు కెమెరా వెనక ఉంటాడు. రామ్కి ఏంటంటే ఆయన ఐటీ ప్రొఫెషనల్ అనమాట. కానీ తను ఏంటంటే దీనికి బ్యాక్ బోన్లో వెనక నిలబడి ప్రాజెక్ట్ డిజైన్ చేశాడు. దాన్ని ఎలా తీసుకువెళ్ళాలి, ఎలా చేయాలి, దాన్ని ఎంత చక్కగా పాన్ ఇండియా మూవింగ్ చేయాలి అనే కాన్సెప్ట్ అంతా రామ్కి. దీంట్లో మేడం ఏంటంటే జస్ట్ అలా వచ్చి ఆ మెయిన్ లీడ్ క్యారెక్టర్ యాక్ట్ చేస్తూ చక్కగా ఆ క్యారెక్టర్కి న్యాయం చేయడానికి ఆవిడ హోంవర్క్ చేసుకుంటూ. సో అందులో చాలా పెద్ద ఆర్టిస్ట్ అందరూ యాక్ట్ చేస్తున్నారండి, పెద్దవాళ్ళు. చాలా పెద్ద బడ్జెట్ కూడా మేము రివీల్ చేయము. సో ఇప్పుడంతా కూడా మీకు ఇలా అనిపించిన తర్వాత ట్రైలర్స్ దగ్గర నుంచి కాంటెంట్ దగ్గర నుంచి ఒక ప్లాన్డ్గా ప్రాజెక్ట్ని చాలా డిజైన్డ్గా ముందుకు తీసుకొస్తున్నాం. సో ఇంతేనండి. ఏదైనా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ రేవతి మేడంకి నేను థ్యాంక్స్ చెప్తాం. అండ్ మాకు పట్నం మహేందర్ రెడ్డి గారు వచ్చారు. సో ఆయనకి వెరీ బిగ్ థ్యాంక్స్ అండి. సో మీడియా ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సుహాస్ గారు మాట్లాడండి. మామూలుగా ఏమనుకుంటా ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు, డైరెక్షన్ చేస్తున్నారు, కథ చేస్తున్నారు, ఇన్ని చేస్తున్నారంటే ఇవన్నీ కాకుండా ఇది మన తెలంగాణ ఏరియాలో ఒక 10 ఊర్లు దత్తత తీసుకుని వాళ్ళకి చదువు కావాలంటే చదువు, ఆ ఊర్లో ఏం కావాలంటే అవి అన్నీ కూడా ఇస్తున్నారంటే మనం ఏమనుకుంటామండి? ఇంత యంగ్లో అన్ని 5 ఇవాళ 5 రేపు 10 అవుతుందమ్మా. ఏం కాదు, మంచి మన మనసుతో మంచిది అనుకుంటే ఇవాళ 5 రేపు 10 అవుతుంది. అవునా కాదు చెప్పండి? గట్టి చెప్పండి కొట్టాలి. దానికి కూడా ఒప్పుకున్నారు. 5 అంటే మిగతా ఏమనుకుంటుంటే 5 అంటే ఇంకో 2 చెప్పు అంటారు, కానీ 5ని 5 అని చెప్తున్నారు. అవునా కదా? ఇవాళ మనకు తెలుసు ఒక 1000 రూపాయల చెక్ని 10 ఫోటోలు పెట్టుకుంటారు ఫేస్బుక్లో, ఇన్స్టాలో, కానీ ఎక్కడ పెట్టుకోవాలి. రియల్లీ గ్రేట్ హ్యాట్స్ అప్. ఒకసారి గట్టిగా. ఎందుకంటే ఇప్పుడు మనం ఏంటంటే మనం పని చేసినా చేయకపోయినా పక్కన వాళ్ళు ఎవరైనా చేస్తుంటే మనం ఎంకరేజ్ చేయాలి. నిజంగా నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఈ టీం అందరూ కూడా ఎంత హుషారు ఉన్నారంటే. ఇంకో విషయం ఏంటంటే మేడం ఆల్రౌండర్. ఎట్లా తెలిసిందంటే ఇందాక లోపల క్యాసరీ పెట్టారేమో అనుకున్నా. లోపల పోతే ఒక టెంపుల్ లా ఉంది. టెంపుల్లో భక్తి గీతాలు పెడతారు కదా, భక్తి గీతం పెట్టిన అనుకున్నా. చూసి పొయ్యి వంగి ఇట్లా చూస్తే మైకి పెట్టుకుని మేడం పాడుతుంది. ఏం పాడు మేడం? అన్నమాచార కీర్తనలు మామూలు క్యాసరీ పెడతారు కదా, అట్లే అనుకున్నాను. లోపల ప్రామిస్ చెప్పులిప్పి చూస్తే అనుకుంటా వాడతాను. అమ్మ తోడు ఏందో ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటాను, ఎప్పుడు డైరెక్షన్ చేస్తాను, జనాలకు ఎప్పుడు సేవ చేస్తాను. ఏందో మీ మమ్మీ గారి పేరు ఎక్కడున్నారు? అమ్మ వచ్చిండ్రా? అమ్మ విజయలక్ష్మి గారు. ఆవిడకి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇంత మంచి బిడ్డను కన్నది. నిజంగా ఆవిడ కూడా నిజంగా సూపర్.
ఎందుకంటే పిల్లలు పుట్టంగానే కాదు వాళ్ళు సక్సెస్ అయినప్పుడు అని ఏదో తెలుగులో చెప్తారు కదా, నాకు ఇంగ్లీష్ జర ముక్కలు చెప్పిన అట్లా నిజంగా రియల్లీ వెరీ గుడ్. ఇందులో మరి అదేవిధంగా మరి మంచి క్యారెక్టర్ ఇచ్చి మరి ఎంకరేజ్ చేస్తున్నారు. అదేవిధంగా మా టీం అందరిని ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు బాగుంటే అందరూ బాగుంటారు, మీరు బాగుండాలి, మన 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 టీం బాగుండాలి, మన బ్యానర్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినట్టు రేవతి మేడం గారికి, అదేవిధంగా మా ఫ్రెండ్స్ అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, నేనే చేసుకున్నా, మేడం ఎప్పుడు చెప్పిండు, నువ్వు మేడం ఒకసారి చెప్పిండు, మా వాళ్ళు చెప్పిండు అందరికి చెప్పిండు అక్కడ మేడం ఎప్పుడో చెప్పిండు, పక్కది పిలిచి పని మంచి క్యారెక్టర్ ఉంది చెప్తా అని చెప్పింది మేడం, అందుకని చెప్పిన. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి మంచి మనసున్న మనుషులు ముందు బాగుంటే మనందరం బాగుంటాం. థ్యాంక్ యూ. ఇక ఎవరు అంటారు కదా, మనం అన్ని మాట్లాడిన తర్వాత హీరో గురించి వెయిట్ చేస్తాం కదా, ఇక్కడ హీరో హీరోయిన్ సోల్ అండ్ సోల్ మా మేడం గారు. ఆర్మీ అనమాట. ఆర్మీ కాదు, ఆర్మీ డబుల్ ఆర్మీ. నిజంగా మనస్ఫూర్తిగా మాట్లాడాల్సింది కోరుచున్నాం. వండర్ఫుల్ జాబ్ యూ గైస్ ఆర్ డూయింగ్. అందరికీ నమస్కారం, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ థ్యాంక్ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారు. కొన్ని చిన్న అంటే వాళ్ళ సపోర్టు అంటే మాటల్లో చెప్పలేంది, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్. ఫస్ట్ నేను ఎలా అనేది చెప్తాను. ఇలా 5 విలేజెస్ అంటే ఫస్ట్ నేను యుఎస్కి అందరి డ్రీమ్ కమ్ ట్రూ లాగా అందరిలాగే యుఎస్కి వెళ్ళాలి, ఎడ్యుకేషన్ అవ్వాలి, చదువుకోవాలి అని వెళ్ళాను. I've done my executive MBA and after that I've done my PhD, Doctor in Public Administration. ఆ తర్వాత కెరీర్ కంపెనీ అక్కడ స్టార్ట్ చేసుకున్నాం. తర్వాత సిన్స్ డే 1 నేను యుఎస్కి వెళ్ళిన ఫస్ట్ డే నుంచి కూడా నా దేశాన్ని నేను మర్చిపోలేదు. నేను ఆల్వేస్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ రేవతి డాటర్ ఆఫ్ భారతి ఈజ్ మై ఐడెంటిటీ. భారతి అంటే భరతమాత ముద్దు బిడ్డ అని చెప్పుకోవడం నాకు ఎప్పుడు గర్వకారణం. నేను యుఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా అమెరికన్స్ చూసి వావ్ యువర్ స్మైల్ ఈజ్ గ్రేట్, యువర్ డ్రెస్ ఈజ్ బ్యూటిఫుల్, అంటే యూ గైజ్ ఆర్ ఆసమ్ ఇండియన్ గైజ్ అంటుంటే వాళ్ళు నాలో ఇండియాని చూశారు, మన ఇండియాని చూశారు. అప్పుడు తెల్లవాళ్ళు మనకిచ్చే గౌరవం ఇదా అని అర్థమైంది. అంటే అందరూ వెళ్ళిపోతాం, సెటిల్ అయిపోతాం, నెక్స్ట్ అని ఫ్యామిలీలో నెక్స్ట్ పిల్లలు, తర్వాత ఆ విధంగా దానిలో పడిపోయి వెళ్ళిపోతూ ఉంటాము. కానీ నేను డే 1 నుంచి ఒకటే అనుకున్నా, అరే నాకు నా కంట్రీ ఇండియా, ఈరోజు అమెరికన్స్ దగ్గర నాకింత అప్రిసియేషను, చిన్న ఏజ్లోనే నాకింత సక్సెస్, టచ్వుడ్ అన్నీ ఇచ్చిన ఫౌండేషన్ నా ఇండియా. సో అమ్మ రుణం, నాన్న రుణం, తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటాం, గురువుల రుణము తీర్చుకుంటాం, మనం ఒకటి మర్చిపోతాం, సామాజిక రుణం, అదే దేశ రుణం. అదే నేను ఎప్పుడు మర్చిపోలేదు. యంగర్ జనరేషన్స్కి నేను ఎక్కడ పోయినా వర్క్షాప్స్ చేసినా, స్పీచ్ ఇచ్చినా ఇదే చెప్తాను. అది 4వది మనం ఎప్పుడు మర్చిపోకూడదు, అదే దేశ రుణం. నాకేంటంటే ఐ వాంట్ గివ్ బ్యాక్ టు మై కంట్రీ అనేది ఉంది. సో ఏ విధంగా చేయాలి, నేను ఏది చేసినా కూడా ఒక రోల్ మోడల్గా చేయాలి, బెస్ట్ చేయాలి. అండ్ యంగ్గా ఉన్నప్పుడు బర్నింగ్ డిజైర్ అనేది మనకు ఉంటుంది, చేయాలనే తపన ఉంటుంది, పరుగులు తీసి ఏదైనా సాధిస్తాం, అకంప్లిష్ చేస్తాం, ఎందుకంటే ఎనర్జీ ఉంటుంది. సో ఆ రకంగా నేను ఏం చేద్దామని ఆలోచించినప్పుడు నా లైఫ్లో మెంటర్స్ కూడా ఉన్నారు, డెఫినెట్గా గురువులు. అలాంటి వారిని నా అంతటా నాకు ఇలా ఆలోచన వచ్చింది అంటే ఇండియాకి ఏం చేయాలి అన్నప్పుడు ఆర్ఫనేజెస్ ఇట్లా చాలా రకాలుగా నీడ్ ఉంది ఇక్కడ. ఇండియా అనేది ఇప్పుడు 152 crores, నేను వెళ్ళినప్పుడు 120 crores, అప్పుడు కూడా నీడ్ ఉంది. యుఎస్ లో మనం ఇప్పుడు కూడా బయట ఎవరిని భోజనం కావాలి అంటే భిక్షాటన చేసుకునే వాళ్ళని చూడం, ఉంటారు కానీ హోమ్లెస్ వాళ్ళు చర్చెస్ లో ఉంటారు, సండే వెళ్తే అక్కడ ఉంటారు. కానీ ఇండియాలో చూస్తుంటే బాధేస్తుంది, అరే మన ఇండియా మనకి ఇచ్చింది, లేని వాళ్ళు చేసిన పాపము కాదు, మనకు అవకాశం అని ఎందుకు అనుకోకూడదు? భగవంతుడు మనకు అన్నీ ఇచ్చారు, లేని వారికి చేయాలనే కదా అనిపించింది. సో అప్పుడు నేను ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకున్నాను. ఎందుకు విలేజ్ని అడాప్ట్ చేసుకున్నానంటే అది ఒక రోల్ మోడల్. అంటే మన విలేజెస్, పల్లెలు పట్టుకొమ్మలని మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఒక విలేజ్ ని పట్టుకుని దాన్ని చూపించడానికి ప్రపంచానికి చూపించగలిగితే ఇలాగ ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి రోల్ మోడల్ విలేజ్, నెక్స్ట్ రోల్ మోడల్ స్టేట్, నెక్స్ట్ రోల్ మోడల్ కంట్రీ, నంబర్ 1 అవ్వగలం. సో అదే నా గోల్ అనమాట. ఆ విధంగా ఆ ప్రయాణంలో ఒక విలేజ్ ని అడాప్ట్ చేసుకున్నాను. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ. సో అలాగా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఎడ్యుకేషన్ టచ్ చేశాను. ఎందుకంటే చదివే కదా మనకు అన్నిటిని సంస్కారాన్ని ఇచ్చేది. చదువుతో పాటు వినయం వస్తుంది, వినయంతో సంస్కారం వస్తుంది.
దాంతో అన్నీ వస్తాయి. కాబట్టి ఫస్ట్ చదువు, గవర్నమెంట్ స్కూల్స్ ని ఈక్వల్ గా ప్రైవేట్ స్కూల్స్ కి ఈక్వల్ గా డెవలప్ చేశాను. విలేజెస్ అందరూ కూడా ఇన్స్పైర్ అయిపోయారు, ఇట్లా కూడా చేస్తారా అనుకున్నారు. బట్ ఇంకోటి కూడా చెప్తాను, నేను ఎప్పుడు కూడా డొనేషన్స్ ఎప్పుడు ₹1 తీసుకోలేదు, తీసుకోకూడదని కాదు నా ఉద్దేశం. మనకేంటంటే తొందరగా చేయాలి, అకంప్లిష్ చేయాలి, ఒక రోల్ మోడల్ గా బెస్ట్ ఉండాలి, మన దేశానికి ఏదో చేయాలి అనే తపన ఉన్నప్పుడు భగవంతుడు నాకు ఇచ్చిన దానిలో ఒక 20%, 30%, 40% వాట్ ఎవర్ సమ్ పర్సంటేజ్ కమిటెడ్ టు గాడ్ అనుకున్నా. సో వాట్ ఎవర్ ఐఎమ్ ఎర్నింగ్ ఇంత పర్సంటేజ్ అని పెట్టుకున్నా. ఇది ఎందుకు ఖచ్చితంగా చెప్తున్నానంటే ఈ మెసేజ్ మీడియా అనేది పవర్ఫుల్. సో ఇది వెళ్తే ప్రతి ఒక్క యూత్ నేను సెటిల్ అయ్యాక, నేను జాబ్ తెచ్చుకున్న తర్వాత, బిజినెస్ చేశాక, పెళ్లి తర్వాత, పిల్లల తర్వాత, సరే కాలేజీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేద్దాం అని పోతూ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయ్యారు, అవుతారు కూడా. అందుకే ఈ డీటెయిల్స్ ఇస్తున్నా. తప్పకుండా ఆ విధంగా పెట్టుకుంటే మన దేశానికి, మన యంగ్స్టర్స్ 70% ఇప్పుడు యూత్ లార్జెస్ట్ పాపులేషన్, ఇప్పుడు అది ఒక అసెట్ అవ్వాలి, మన కంట్రీకి ఒక బలం అవ్వాలి, టాలెంట్ బ్యాంక్ అవ్వాలి. ఇక్కడ చాలా మంది ఆ విధంగా వెళ్తూ ఉంటే ఒక విలేజ్ ఫస్ట్ ఎడ్యుకేషన్, తర్వాత హెల్త్, ఉమెన్, నేను అడాప్ట్ చేసుకునే విలేజ్ లో ఎవరు కూడా ఖాళీగా లేరు. ఏ ఉమెన్ కానీ మెన్ కానీ వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు మిషన్స్ అనుకోండి, తర్వాత హౌస్ హోల్డ్ ఐటమ్స్ కానీ వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చాను. డబ్బులు ఇవ్వడం కాదు ఇక్కడ, మేము ఇంకోటి గమనించాలి. ఇప్పుడు ఆకలిస్తే అన్నం పెడతాం, అది అరిగిపోతుంది. అలా కాదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునే విధంగా చేయాలనుకున్నాను. అందుకే ఒక విలేజ్ ని అడాప్ట్ చేసుకొని స్కూల్ ని డెవలప్ చేసిన తర్వాత ఆ పిల్లలు ఈ రోజు వెళ్ళి మీరు, నేను లేనప్పుడు మీరందరూ ఎవరైనా వెళ్ళి అడగండి, మీ గోల్ ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్తారు ఐ వాంట్ బికమ్ ఆర్మీలో ఉండాలనుకుంటే పోలీస్ ఆఫీసర్ అంటారు. రకరకాల అందరి గోల్స్ ఉన్నాయన్నమాట. అలాగే రేవతి మేడం లాగా ఈ దేశానికి మేము నిస్వార్థంగా తిరిగిస్తామనే ఇదిలో ఉన్నారు. అదే గవర్నమెంట్ స్కూల్స్ లో ఆ పిల్లలు ఇప్పుడు పెరుగుతూ ఉన్నారు. కాలేజీకి వెళ్ళి అంత అయిన తర్వాత వస్తారు. తర్వాత దీనికి 100% లిటరసీకి ఫస్ట్ అడాప్టర్ విలేజ్ కి రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది. ఎక్కడ కూడా నేను పబ్లిసిటీ కానీ ఇట్లా చేస్తున్నా కానీ నాకు ఇష్టం లేదు, చేయలేదు. ఎందుకంటే పీపుల్ హార్ట్ టచ్ అయ్యి మనం చేసే పని కరెక్ట్ గా ఉంటే, మన యాక్షన్ లో చూపిస్తే ఆటోమేటిక్ గా 10 మందికి వెళ్తుంది. ఏదో ఒక రోజు అది తుఫాన్ లా వస్తుంది, అది ఆపేవాడు ఎవడు ఉండరు. సో అది నాకు గట్టి నమ్మకం. లాస్ట్ 7 years అయింది ఇప్పటికి. సో అలా వెళ్తూ ఉంది. ఆ తర్వాత సెకండ్ విలేజ్, థర్డ్ విలేజ్, ఇప్పుడు 5 villages. ఇందాక అన్నట్టు 10 అన్నారు, 10 కాదు 5 ఇప్పటికి. బట్ డెఫినెట్ గా నెక్స్ట్ దాన్ని పెంచుకుంటూ వెళ్దాం. ఆ విధంగా వెళ్తూ ఉండగా ఈ సడన్ గా ఒక రోజు మెడికల్ క్యాంప్ చేస్తుంటే అప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి జెడ్పీ చైర్పర్సన్ అయిన సునీత మహేందర్ రెడ్డి గారు, పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు నన్ను ప్రోటోకాల్ తో అప్రిషియేట్ చేయడానికి వచ్చారు. ఆవిడ నిజంగా ఎంత గొప్ప మనసు ఉంటే వస్తారు చెప్పండి. ఎవరో ఈనారి యుఎస్ నుంచి చేస్తున్నారంట, ఇంత సర్వీసు, వీళ్ళంతా ఇన్స్పైర్ అయ్యారు అంటే ఆ ప్రోటోకాల్ తో వచ్చి అప్రిషియేట్ చేయాలి గవర్నమెంట్. ఆవిడ వచ్చిన ఆ రోజు నుంచి నాకు పొలిటికల్ లీడర్స్ అంటే దే ఆర్ ది హీరోస్ అనిపించిందండి. నేను ఎక్కడైనా ఇదే చెప్తున్నా. సో పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ సిస్టమ్ లో మన దేశం ముందుకెళ్లాలంటే ఫస్ట్ సిస్టమ్ లో చాలా మంచి మనసుతో ఉన్న పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. ఈవిడ ఒక ఎగ్జాంపుల్. పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు చాలా అప్రిషియేట్ చేశారు. వచ్చి మీకు సపోర్ట్ ఆవిడ మైక్ తీసుకొని ఒకటే చెప్పారు, అంతమంది మనుషులు ఈవిడ ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, వదులుకోకండి అని. సో అలా నాకు ఆ ఫ్యామిలీతో సాన్నిహిత్యం చాలా. ఈ రోజు పట్నం మహేందర్ రెడ్డి గారు మన సినిమా ఓపెనింగ్ సెరమనీకి మేమున్నామని ఆ ఫ్యామిలీ మెంబర్స్, దేవి గారు, వీళ్ళందరూ నా ఫ్యామిలీ, విద్య ఆంటీ, ఇక్కడ చాలా మంది, జ్యోతి, ఇంకా మా వాళ్ళందరూ వచ్చారు ఇక్కడ. ఇది అసలు వీళ్ళంతా నాకు ఒక ఫ్యామిలీ అండగా నిలబడ్డారు. ఒక అంటే లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనమాట, బలం. అంటే ఒక మంచి, దీనివల్ల ఏం చెప్తున్నానంటే ఒక మంచి పని చేస్తే ఎంత ఆదరణ వస్తుంది మనం కోరుకోగానే, అదే విధంగా పొలిటికల్ లీడర్స్ కూడా ఎంత గొప్ప మనసుతో ఉంటారు, మనల్ని ముందుకు ఎంత సపోర్ట్ చేస్తారు, ఎంత ఎంకరేజ్ చేస్తారు. ఈ రోజు నేను ఓపెనింగ్ సెరమనీ ఫస్ట్ మూవీ అడుగు పెడుతున్నా. చూడండి ఎంత బిజీలో ఉన్నా కూడా వచ్చి వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఇంకా మన రేవతి మూవీ హిట్ చేయాలి, మనం నిలబడాలని ఎంత వచ్చారంటే అసలు ఐఎమ్ స్పీచ్లెస్ అనమాట. అంత సపోర్ట్ ఉంది. మేమంతా ఇప్పుడు ఒక కుటుంబం. వారి సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. అలా ఆ తరుణంలో ఫస్ట్ మేడం చీఫ్ మినిస్టర్, ఫస్ట్ నేను నెక్స్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది రామ్కి గారికి. నేను ఒక మూవీ చేయాలనుకుంటున్నా అంటే 1000 words, అంటే మనం ఒక ఫోటో ఒక 1000 words అని చెప్పగలదు. అలాగే ఒక మూవీతో మనం అనుకున్న ఈ కంట్రీ ఒక్కొక్క విలేజ్ చేసుకోబోతున్న 7 years గా 5 villages అయ్యాయి. ఇప్పుడు చూస్తూ ఉన్నాను అనమాట. 152 crores ఇప్పటికీ భిక్షాటన చేస్తూ, ఇప్పటికీ నైట్ రోడ్డు మీద హౌస్ లేని వాళ్ళు పడుకుంటూ, ఇట్లా చూస్తే బాధేస్తుంది. ఇట్లా కాదు, యూత్ 70% ఇన్స్పైర్ చేయాలి, అదొక్కటే థాట్ అండి నాకు. సరే మూవీతో చెప్పాలి,
ఈ యూత్ అంతా చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు, కానీ ఒక మూవీ చెప్పగలదు ఒక చేంజ్ కావాలంటే. అందుకని ఈ మూవీ మేడం చీఫ్ మినిస్టర్. ఎందుకు మేడం చీఫ్ మినిస్టర్ అంటే, ఇలా సునీత మహేందర్ రెడ్డి గారిని, పట్టం మహేందర్ రెడ్డి గారిని ఇలా నాకు చాలా క్లోజ్ గా చూశానండి. వాళ్ళతో ట్రావెల్ చేశాను. మనం దూరం నుంచి అనుకుంటాం కానీ వాళ్ళ లోపల ఎంత మంచితనం, మానవత్వం ఉందనేది నేను చూశాను. సో అది నాకు ఇన్స్పిరేషన్ అన్నమాట, చాలా ఇన్స్పిరేషన్ నాకు. ఓకే, పొలిటికల్ సిస్టమ్ లో ఉంటే విత్ ఇన్ నో టైం మనము సింగిల్ గా ఉండి ఎటువంటి సపోర్ట్ లేకుండా చేయగలిగితే ఇలా చేయగలుగుతున్నాం. ఎస్, లిటిల్ స్లో అవుతుంది. అదే పొలిటికల్ సిస్టమ్ లో ఉన్న పొలిటికల్ లీడర్స్ అనుకుంటే ఎంతో క్విక్ గా చేయగలరు. అదే ఒక మూవీతో చూపిస్తే ఏమో యూత్ లో రేపు ఇంకొకళ్ళు పొలిటికల్ సిస్టమ్ కి ఈ రోజు యూత్ ఎలా ఉన్నారండి, ఎవరిని అడిగిన కాలేజ్ స్టూడెంట్స్ మేము ఓట్ అయ్యాము ఇది అంటున్నారు. మీ ఆ విధమైన పాజిటివ్ ఫీలింగ్ తోటి ఇది ఇందాక పట్నం మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ మూవీ చాలా పాజిటివ్ గా ఉంటుందండి. సొసైటీ మెసేజ్ చాలా అందిస్తుపోతుంది, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. లైక్ సుహాష్ గారు, రామ్కి గారు, మన కార్తిక్ గారు, డిఓపి రవి గారు చెప్పినట్టు ఇది ఒక కమర్షియల్ ఎలిమెంట్ లో తీస్తున్నాం. వండర్ఫుల్ కంటెంట్, స్ట్రాంగ్ గా కంటెంట్ డెవలప్ చేసాం. అదేవిధంగా ఇది డెఫినెట్ గా 100% ఇంకా డౌట్ లేదు నాకు అనమాట. 5 లాంగ్వేజెస్ లో ఎందుకు తీయొచ్చు అంటే, ఇది మీరు పొలిటికల్ మూవీ అనుకున్నారు కానీ కాదండి, ఇది పబ్లిక్ మూవీ. ఎందుకంటే మీరే చూస్తారు, డీటెయిల్స్ ఎక్కువ సుహాష్ గారు అన్నట్టు పోను అప్కమింగ్ ఈవెంట్స్ లో ఇస్తాము. కాకపోతే ఈ మూవీని తెలుగు 5 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయబోతున్నాం. సో వి గోనా హిట్ ఇంటర్నేషనల్లీ, పాన్ ఇండియా మూవీ వి గోనా మేక్. అండ్ ఇంకొకటండి, ఈ ఇండస్ట్రీలో తక్కువ టైం ఉండింది ఓపెనింగ్ సెరమనీకి. పెద్ద వాళ్ళని లైక్ ప్రొడ్యూసర్స్ మండలి కానీ, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, సీనియర్ ఆర్టిస్ట్, యాక్టర్స్, టెక్నీషియన్స్ చాలా మంది కలవాలని కలవలేకపోయాను. బట్ ఇది మొట్టమొదటి అడుగు కదా, అందరిని వచ్చి కలుస్తాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఎస్పెషల్లీ మీడియా అనేది మీరే పవర్ఫుల్ కదండి. ఏదైనా తీసుకెళ్ళాలి, ఈ రోజు నా మనసులో భావమైనా, మనం చేసిన విధానమైనా ఈ రోజు తీసుకెళ్ళాలి అంటే మీ సపోర్ట్ చాలా అవసరం. అలాంటిది ఈ రోజు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, 24 క్రాఫ్ట్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇండియాలో ఏదైనా బెస్ట్ ఆన్ టైం ప్రతి ఒక్క హార్డ్ వర్క్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు చూస్తున్నా షూటింగ్ ఏదైనా స్కెడ్యూల్ అయితే వండర్ఫుల్ గా చాలా హార్డ్ వర్క్ చేస్తారు, డే అండ్ నైట్ అని కాకుండా. ఇలా ముందు ఈ మూవీని ఇంకా అప్కమింగ్ ఈవెంట్స్ చాలా బ్రహ్మాండంగా ఒకటి నుంచి ఒకటి ఉంటుంది. మన కార్తిక్ చెప్పారు, మ్యూజిక్ ఆర్ఆర్, మన సుహాష్ మీరా గారు రైటర్, డైలాగ్స్ అండ్ స్టోరీ వారు, రామ్కి గారు కర్త కర్మక్రి. ఆయన లేకపోతే నేను ఈ మూవీ ఇంత మంచి టీం దొరికేది కాదండి. ఆయన చాలా సింపుల్ గా ఉంటారు కానీ చాలా స్ట్రాంగ్లీ బిల్డ్ అన్నమాట. అందరూ కూడా, రవి గారు కెమెరామెన్, చాలా వండర్ఫుల్ పీపుల్ దొరికారు. సో ఇంకా మీ ముందుకు మళ్ళీ ఈవెంట్స్ లో ఆడియో రిలీజెస్ అని గొప్ప ఈవెంట్స్ తో ముందుకు రావాలి. ఇంకో చెప్తానండి, ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ క్రియేటివ్ ఫీల్డ్ అండి. నాకు క్రియేటివిటీ, కళలు భగవంతుడు ఇచ్చారు, నాకు చాలా ఇష్టం. ఇది ఎస్ఆర్పి ప్రొడక్షన్ అనేది ఈ మూవీ ఇంకా క్రియేటివ్ అంటే మోర్ అండ్ మోర్ మూవీస్ తీస్తాం, ఏ ఫీల్డ్ లోనే ఉంటాను, నాకు చాలా ఇష్టం ఇది. సో ఆ ప్యాషన్ చాలా ఉంది. దాంతో చాలా మంది మనసుల్ని గెలుచుకోవచ్చు. ఈ క్రియేటివిటీకి ఉన్న పవర్ ఎలాంటిది. ఇప్పుడు చూడండి, ఒక సాంగ్ పాడినా కూడా, ఒక చిన్న డాన్స్ చేసినా, మంచి మాటలు మాట్లాడినా, రైటింగ్ ఏది చేసినా కూడా పీపుల్ కి దగ్గర అవుతాం. ఆ జాయ్ వస్తుంది. మన కెరీర్ అందరూ బిజినెస్ పెడతాం, జాబ్ చేస్తాం, అన్ని ఉంటాయి కానీ అది లైఫ్ సర్వైవల్ అన్నమాట. ఇది ఏంటంటే పీపుల్ కి ఇంకా మనసులోకి వెళ్ళిపోతారు మీరు. సో అంత పవర్ ఉంటుంది అన్నమాట కళలకి. సో నాకు చాలా ఇష్టము. మన ఇండియన్ కల్చర్ యొక్క గ్రేట్ చెప్పాను కదండి, అమెరికాలో మన ఇండియన్ కల్చర్ గొప్పగా ప్రపంచం అంతా చెప్పుకుంటోంది. మనలాంటి యూత్, నెక్స్ట్ జనరేషన్స్, వెనకలున్న జనరేషన్స్, మీ పిల్లలు, మన పిల్లలందరూ కూడా నేర్చుకోవాలి. సో ఈ మూవీ మేడం చీఫ్ మినిస్టర్ అనేది నా డ్రీమ్ అండి. సింపుల్ గా చెప్తాను, నా డ్రీమ్ ఎట్లా అంటే, ఎట్లాగా ఒక సీఎం ఇలా ఉంటే సొసైటీ అంటే దేశము ఇలా ఉంటుంది కదా అంటే డీటెయిల్స్ మళ్ళీ ఇస్తాను అనే ఒక డ్రీమ్ ని ఈ కథ రూపంలో, మూవీ రూపంలో తీసుకొస్తున్నాం. మీ ఆశీర్వచనాలు, ప్రతి ఒక్కరి బ్లెస్సింగ్స్ కావాలి. వి నీడ్ ఎవ్రీబడీస్ బ్లెస్సింగ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ పట్నం మహేందర్ రెడ్డి గారు ఈ రోజు వచ్చినందుకు నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఐ థింక్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి. యా, ఇంకా వచ్చే ఈవెంట్స్ లో మాట్లాడుకుందామంటే మోర్ అండ్ మోర్ డీటెయిల్స్. అండ్ 6 months ఇంకా డీటెయిల్స్ రివీల్ చేస్తాము. నెక్స్ట్ ఆడియో ఫంక్షన్ ఉండొచ్చు. ఓకే, వచ్చినందుకు మీ అందరూ కూడా అండి, బ్యూటిఫుల్ ఆడియన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఏమంటారు, నాకు ఒకటి చెప్తారండి, ఈ మధ్య స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా యంగ్ ఇండియా అంటే
స్ట్రాంగ్ ఇండియా నిరూపించాలి, ప్రపంచంలో ఇండియా #1 అని చూపించాలి. దట్ ఈస్ మై గోల్. సో నేను ఎప్పుడు చెప్తుంటా, యూత్ కనిపిస్తే చాలు, చూడండి పవర్ఫుల్ గా ఉన్నారు, మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. వీఆర్ #1 అండ్ యంగ్ ఇండియా. వాట్ యు సే? యంగ్ లేరా మీరు? యూత్ కదా? ఏం మహేష్? యంగ్ ఇండియా, స్ట్రాంగ్ ఇండియా అండి, స్ట్రాంగ్ ఇండియా. ఓ మై గాడ్, కాన్ఫిడెన్స్ రావాలి. అది ఓకే. భారత్ మాతకి జై అని మనందరూ కూడా భారత మాత ముద్దు బిడ్డలుగా ప్రపంచంలో మన ఇండియా యొక్క సత్తా, మన కల్చర్, మన అప్బ్రింగింగ్ మనం చూపించబోతున్నాం ఈ మూవీలో. అద్భుతంగా ఉంటుంది. ఇట్స్ గోయింగ్ టు బి కమర్షియల్ మూవీ and 5 languages. I'm so excited. My team, I've got wonderful team with God blessings and మంచి స్ట్రాంగ్ కంటెంట్ ఉందండి దీనిలో. అండ్ మీరందరూ చూసి మనందరిని కూడా బ్లెస్ చేయాలని ఈ మొట్టమొదటి మూవీ అడుగు పెట్టాను ఈ తెలుగు ఇండస్ట్రీలో. ఇది ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశీర్వదించండి మీరందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, ma'am. Thank you so much. Good morning to everyone. I have been known Miss Revati since 2 years. From the time she's always good at her first thing, and whatever she want to do, she'll be doing with whole heart first thing. I have observed, like, in multiple situations which she's not like simply sympathetic, she's empathetic. Like, whatever the situation comes, she will be in that particular shoe and she want to solve issues. That is what I have observed. Basically, as you all are aware of she has adopted the few villages, and also she's serving the nation first thing. So she's passionate, as she said, she's passionate to serve the nation, which she want to fulfill her dream via with the movie. That is because she want to inspire every citizen first thing is every citizen, if you are having a zeal or a desire to fulfill the desires of to bring the country forward, definitely it rocks a lot. Because we have seen the satellite recently, right, Vikram and other things which we are the first thing. If you have seen the satellite, our country is the first in the world, right? So we can definitely stand in the first position if everyone thinks, everyone has a mind the powerful, because where we need to think with creativity and we have to remove the total corruption first thing. That is possible. Definitely the first thing is with the politicians, because politicians are the person where if they want to enter into anywhere, we need to go for the bribing. If the bribing and all we know, definitely we are going to achieve the success. So I wish the movie team, all of you, where we want to bring the awareness with the help of this movie. Thank you, Ananda, and congratulations to the team and also Miss Revati. థ్యాంక్ యూ. మైండ్ లోకి ఎక్కుతుంది. అలాగే ఇప్పుడున్న జనరేషన్ కి సో ఒక చెట్టు నాటాలంటే కింద అండర్గ్రౌండ్ వర్క్ చాలా చేయాలి. అలాగే ఒక సినిమా చేయాలని కూడా వెనకాల ప్రొడక్షన్ వాళ్ళు కానీ, టీమ్ లీడర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, ఫోటోగ్రాఫర్స్ కి కానీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఈ యొక్క మేడం చీఫ్ మినిస్టర్ బిగ్ స్క్రీన్ లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ దాట్. సో నేను అసలు ఇంట్రడక్షన్ చేసుకోలేదండి. మై సెల్ఫ్ తిప్పిరెడ్డి. సో ఈ మూవీలో చిన్న క్యారెక్టర్ ఉంటే నాకు కూడా థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. చాలా మంది చాలా దూరం నుంచి వచ్చారండి, మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం. అండ్ వన్స్ అగైన్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.